అండి, మన భారతదేశ ప్రధాని మోడీ గారి ప్రతిష్ట మసకబారుతుందా? నేను గతంలో చేసినటువంటి ఒక వీడియో ఇది. దీనికి మనం ఒక వివరం గురించి మాట్లాడుకుంటే, భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లగ్నం వృషభం, నక్షత్రం పుష్యమి. ఇప్పుడు వృషభ లగ్నానికి మన ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసేటువంటి 10వ భావం అయినటువంటి కుంభం శని అధిపతి. ఆయన ప్రస్తుతం మీనంలో ఉండి జన్మ లగ్నాన్ని చూస్తున్నారు. ఇటువంటి రాజ్యాధిపతి అయినటువంటి శని పైన వృషభ లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి గురు దృష్టి జూన్ 2వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి పెద్దకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ అష్టమాధిపతి లగ్నాన్ని చూడడం అనేది ప్రతి సందర్భంలోనూ కూడా అవమానాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని తెచ్చిపెట్టడం, అలాగే ఆధారపూర్వకంగా ఆయన తప్పులు నిరూపిస్తున్నామని చెప్పినటువంటి ప్రచారం ప్రత్యర్థులు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అయినప్పటికీ అష్టమాధిపతి అయినప్పటికీ గురువు సహజంగా కర్కాటకంలోకి, ఉచ్చులోకి, తన స్వనక్షత్రంలోకి వస్తున్నాడు. కాబట్టి సహజంగానే ఎన్ని మాటలు పడినా, ఎంత అవమానాలు ఎదుర్కొన్నా, ప్రతి చిన్న విషయాన్ని అల్లరిపాలు చేసి ఆయన అల్లరి చేద్దామని చెప్పి అనుకున్న దేశ ప్రతిష్ట, మోడీ ప్రతిష్ట రెండు కూడా సహజ నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురుదృష్టి అవ్వడం వల్ల అష్టమాధిపతి అయినప్పటికీ ఇది ఏమీ తేడా లేకుండా అన్నీ సర్దుకుని ఇవన్నీ కూడా ఎదగడానికి కారణమవుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు.